ఇందులో నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఒక అంశం కంటే హెడ్డింగ్ హెడ్డింగ్ అనేది చాలా భారీగా చాలా లెంతీగా పెట్టినటువంటి హెడ్డింగ్ ఉంది. కరెక్ట్ మీ. సూపర్ సూపర్ క్యాలీ ఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు? సూపర్ క్యాలీ ఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ ఈస్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో అంతకంటే పెద్ద వర్డ్ లేదు. అండ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఎక్సలెన్స్కి మనం వాడే విశేషణాల్లో అది నెక్స్ట్ లెవెల్. కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం చాలా కాలం బట్టి చూస్తున్నాం కదా. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి బహుశా ఏ ప్రోగ్రామ్కి రానని వ్యూస్ వస్తాయి టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ. అట్లానే న్యూస్ పేపర్లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు. ఒక రిపోర్టర్నే అలౌ చేస్తారు, ఒక్కడే వెళ్తాడు అక్కడికి ప్రశ్నలు అడగడానికి, వాటికి కొన్ని పాయింట్లు నంబర్స్ నోట్ చేసుకోవడానికి. బట్ లైవ్ టెలికాస్ట్లో కూర్చొని 4-5 రిపోర్టర్లు రాసుకుంటుంటారు ప్రతి ఆఫీస్లోని. అండ్ ఆయన ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి, ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో దానికి అలా వెంటనే డ్రిఫ్ట్ అయిపోతుంటారు. అండ్ డ్రిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా దీని చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ ఇది అన్నట్టుగా ఉంటుంది అది. అండ్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అవును. అండ్ మనం ప్రెస్ మీట్ దీనికోసమే పెట్టాం కదా, ఇదే అయిపోతుంది అని చేయరు. అండ్ ఇట్స్ ఎ విజువల్ డిలైట్. అండ్ ఆయన 1.5-2 గంటలు నడిపిస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ని సినిమాలాగా. అండ్ విత్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ టాపిక్స్. అండ్ ఏం బోర్ కొట్టదు చివరి దాకా. ఆయన ఇంకేం చెప్తాడు అన్నట్టుగానే ఉంటారు ప్రేక్షకులు కూడా. సో ఐ వాజ్ డామ్ ఇంప్రెస్డ్ ద వే హీ కండక్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. అందుకని అది అట్లా పెట్టి రాశాను. యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి మరి? అదే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే తీరు.